IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. విశాఖ స్థానిక సంస్థల కోటాలో జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో పాటుగా క్యాంపు రాజకీయాలు నడుపుతుంది. అంటే తమ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, స్థానిక సంస్థల నేతలందరినీ కూడా ఒక చోటకు చేర్చడం జరిగింది. ఎక్కడ ఓట్లు పక్కదారి పట్టకుండా, క్రాస్ ఓటింగ్ జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా కూటమి తరపున ఎవరిని నిలబెడతారు అనేటువంటి అయితే ఇప్పటి వరకు తేలలేదు. దీనికి సంబంధించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాకు చెందినటువంటి స్థానిక సంస్థల నేతలతోటి, ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. కూటమి నుంచి 6 సభ్యులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఈ కమిటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, అలాగే బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, జనసేన నుంచి పంచకర్ల రమేష్, ఇలా వీళ్ళందరితో ఒక 6 కమిటీ ఏర్పాటు చేసి వీరు సూచించినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్సీగా నిలబెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. వీరు ప్రస్తుతం వైసీపీ క్యాంప్ రాజకీయాలు చేస్తుందని, తమ నేతల అందరినీ కూడా ఆల్రెడీ ఇప్పటికే క్యాంపులకి తరలించడం జరిగిందని, అయినా సరే ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలిచేలాగా కృషి చేస్తాము అని చెప్పి వారు చంద్రబాబుకి తెలియజేసినట్లుగా సమాచారం. అయితే స్థానిక బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు వివరించండి అని చెప్పి చంద్రబాబు వీరిని అడిగినట్లుగా తెలుస్తుంది. మరొకసారి వీళ్ళతో సమావేశం అయ్యి అభ్యర్థిని ఖరారు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం.